లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఈరోజు మన అతిథి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి నియోజకవర్గ కన్వీనర్ కోల ఆనంద్ గారు మనతో ఉన్నారు. నమస్తే ఆనంద్ గారు. నమస్తే అండి. కోల ఆనంద్ గారికి మంచి రోజులు ఎప్పుడు రానున్నాయి? ముందుగా నాగరాజ్ గారికి సుమన్ టీవీ నూతన కార్యాలయం ఈరోజు చిత్తూరు పట్టణంలో ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన దానికి సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా మంచి రోజులంటే గత 5 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి మంచి రోజులే అంతేనంటారా? 2019 నుంచి 24కి ఈ రాష్ట్రంలో ఉన్న దుస్థితి పోయింది కాబట్టి ఇప్పుడు వచ్చినటువన్నీ కూడా మంచి రోజులు. అంటే ఒక పదవి లేకోకుండా, అంటే కోల ఆనంద్ గారు బిఎం మసూదన్ రెడ్డి గారు గతంలో పూర్వాశంలో మంచి స్నేహితులు ఇద్దరు కూడా. సరే ఏదో పొరపచ్చాలు వచ్చి విడిపోయారు. విడిపోయిన బిఎం మసూదన్ రెడ్డి గారేమో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అయిపోయారు, హ్యాపీగా ఉన్నారు. మరి అక్కడి నుంచి అంటే జగన్ గారికి బిఎం మసూదన్ రెడ్డికి దూరమైన కోల ఆనంద్ గారు మాత్రం ఏమీ కాకుండా అలా ఉండిపోయారు. ఒక నాయకు బీజేపీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జిగా రాష్ట్ర కార్యదర్శిగా మిగిలిపోయారు. అసలుకి మీ మీద అప్పట్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులు బలంగా ఉన్నప్పటికీ, పుష్కలంగా ఉన్నా కూడా రాజకీయంగా ఎదగలేకపోయారు. కోల ఆనంద్ గారు అంటే ఒక బ్రాండ్ మాత్రమే ఉండిపోయింది కోలా అనేది. మరి ఏంటది? అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్పుడు మేము ఒకటిగా ఉన్నది కరెక్టే, కానీ నేను వైసీపీ పార్టీని వద్దనుకున్నాను. నేను పోలేదు కదా, ఎందుకంటే మధుసూదన్ రెడ్డిని నాయకుడిగా వాళ్ళు స్వీకరించినాక శ్రీకాళహస్తిలో మనం వద్దనుకొని మనం ఎప్పుడో బయట వచ్చేసాం. ఓకే, నేను కాంగ్రెస్లోనే కంటిన్యూ అయినాను. దాని తర్వాత వెంటనే బీజేపీలో చేరడం జరిగింది. బీజేపీలో చేరినాక నేను కాన్స్టిట్యున్సీలో కావచ్చు, అటు రాష్ట్రంలో కూడా పార్టీని అటు హరిబాబు గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు కావచ్చు, ఈ సోము వీర్రాజు గారు వచ్చినాక, ఇప్పుడు మేడం పురంధేశ్వరి గారు వచ్చినప్పుడు పార్టీ పట్ల నాకు పార్టీలో అన్ని రకాల పదవులు నాకు పార్టీ గౌరవిస్తుంది, ఇస్తూ ఉంది. నామినేటెడ్ పదవి దృష్ట్యా నేనైతే అంత దృష్టి పెట్ట నాకు టికెట్ ఇచ్చింది పార్టీ 19లో. కోల ఆనంద్ గారు అంటే ఉన్నది ఏకటి శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్. అది తప్పితే చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది ఇంత రాజకీయ జర్నీలో, ఇంత పొలిటికల్ జర్నీలో. కోల ఆనంద్ పదవుల కోసము అధికారం కోసం ఆశించే వ్యక్తి కాదు. నా వ్యక్తిత్వం చెప్తున్నా. ఒకటేందంటే నాకు పదవి ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా నాతో నా ప్రజలైతే ఉన్నారు కాళహస్తి భారీగా. ఎందుకంటే మొన్న జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా శ్రీకాళహస్తిలో నియోజకవర్గంలో రాష్ట్రంలోనే 3వ ప్లేస్ వచ్చింది. 55,000 దగ్గర సభ్యత్వాలు నమోదైనాయి నాకు. అంటే నా పట్ల ఉన్న అభిమానం. అదే రకంగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి ఆయన వరప్రసాద్ గారు వచ్చినా కూడా కాళహస్తి నియోజకవర్గం 1,15,000 ఓట్లు మెజార్టీ రావడం, ఓట్లు వచ్చినాయి. 15,000 చిల్లర మెజార్టీ కూడా రావడం జరిగింది శ్రీకాళహస్తిలో. అంటే ఆ రకంగా పార్టీని నేను డెవలప్ చేసుకుంటూ ముందుకు వచ్చాము. ఇంకా కూడా త్వరలో ఖచ్చితంగా పార్టీలో కూడా కీలక స్థానాన్ని ఇస్తారు. అదే పదవుల పట్ల కూడా పార్టీ కూడా మంచి నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే ఒక్క మాసంలోనే శుభవార్త కూడా వింటారు. ఓకే, కేంద్రంలో ఉన్న నాయకులతో అమిత్ షా గారితో మీకు మంచి సఖ్యత ఉండొచ్చు, కానీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మీ వర్గాన్ని, అంటే మీరు కావచ్చు, విష్ణువర్ధన్, మీరంతా ఒక వర్గంగా ఉన్నారు, మీ వర్గాన్ని పూర్తిగా దూరం పెట్టేస్తున్నారు కదా. మరి ఎలా మీకు సముచిత స్థానం లభిస్తుందంటారు? అంటే మేడం గారు ఎందుకు అలా ఆలోచించారో అయితే మేమైతే వర్గం అనుకోలేదు. భారతీయ జనతా పార్టీ, నేను ఒకటే చెప్తున్నాను మీకు, హరిబాబు గారు ఉన్న పని చేసినాను, కన్నా గారు ఉన్న పని చేసినాము, సోము వీర్రాజు గారు ఉన్న పార్టీకి పనిచేసినాను, మేడం గారు కూడా పార్టీకి పనిచేస్తాను. అంటే వారు మేడం గారు ఏ చూపుతో చూశారన్నటువంటిది మాకు పార్టీ పట్ల చూస్తున్నారన్నటువంటిది మీరు అంటున్నారు, కానీ మేమైతే అలా అనుకోము. ఎందుకంటే పార్టీలో అలాంటి విభేదాలు ఏమి ఉండవు, సఖ్యతగానే ఉన్నాము, పార్టీ పట్ల ముందుకు పోతున్నాం. మనస్ఫూర్తిగా మాట్లాడండి ఆనంద్ గారు. కోల ఆనంద్ గారు ఎప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడతారు, గుండె లోతులోంచి మాటలు వస్తాయి. ఇది రాలేదు, ఆ మాటలే అర్థమవుతున్నాయి ఇక్కడ, గుండె లోతులోంచి రావడం లేదు మాట్లాడు. మళ్ళీ మేడం ఏమైనా ఫీల్ అవుతారేమో. సరే, బీజేపీ నుంచి ఈసారి టికెట్ ఆశించారు మీరు. కూటమి ఏర్పడంతో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమితో ఆ టికెట్ కాస్త బొజ్జల సుధీర్ గారికి వెళ్ళిపోయింది. ఓకేనా, ఈ రోజు మీరు డిఫాక్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు శ్రీకాళహస్తిలో అంటున్నారు. అంటే బొజ్జల సుధీర్ గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా మీ కన్సర్న్ లేనిది, మీతో డిస్కస్ చేయింది, ఏ నిర్ణయం కూడా తీసుకోరంట కదా. మాకైతే అంటే టికెట్ నాకు వస్తుంది 2024 అసెంబ్లీ ఎన్నిక సంబంధించి కూటమి ఏర్పడినాక ఖచ్చితంగా శ్రీకాళహస్తి
బీజేపీకి కేటాయిస్తారనేటువంటిది డిసైడ్ అయింది, జరిగింది కూడా. కొన్ని కారణాలతో అంటే పార్టీలో వాళ్ళు కూడా స్థానం కల్పించాలా. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన పార్టీ కీలక నేతగా ఉన్నారు టీడీపీలో, అంటే ఆయన మరణానంతరం వారి కుమారులకి మాట ఇచ్చామన్నటువంటిది కూడా జరిగింది. దీంట్లో నా పేరు అయితే జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కూడా పెట్టారు. దానికి నేనే దాని గురించి రాలేదన్నటువంటిది నేను 1% కూడా ఫీల్ కాలేదు. సుధీర్ రెడ్డి గారు రావడం, మేమిద్దరం కలుసుకొని ఖచ్చితంగా వైసీపీ పోవాలి, మధుసూదన్ రెడ్డి యొక్క అరాచకం పోవాలి శ్రీకాళహస్తులు అని చెప్పి మేము ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని అందరం కూడా పనిచేయడం జరిగింది. కూటమి మొత్తం కూడా బొజ్జల సుధీర్ గారు ఘన విజయం సాధించి 44,000 చిలుకు మెజార్టీతో గెలిచినాక ఇప్పటికి కూడా సుధీర్ రెడ్డి గారు నాకు ఇచ్చే గౌరవం మాకు ఇస్తున్నారు. మా పార్టీ పట్ల ఆయనకు గౌరవం ఉంది. ఖచ్చితంగా బాగానే కలిసిమెలిసి పోతున్నాం.